సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. చలో చలో రే దాదా, చలో చలో రే దాదా, స్టడీ. గైస్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గండికోట అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ డే అనమాట. మనం నిన్న వ్లాగ్ ఎండ్ చేసాం కదా, దాని తర్వాత రోజు ఇది. ప్రస్తుతానికి మనం టెంట్ లో ఉన్నాము. సో టెంట్ ఎట్లుంది, మేము ఏమేమి క్యారీ చేస్తున్నాం టెంట్ లో, అండ్ బయట మీరు చూడొచ్చు ఓపెన్ చేయంగానే టెంట్. సో దట్ ఈస్ అవర్ దాదా అనమాట. కరెక్ట్ టెంట్ బయటనే పెట్టాం మనం. సో ఒకసారి బయటకు వెళ్ళి మీకు చూపిస్తాను కంప్లీట్ సెటప్ ఎట్లుంది ఏంటి అని చెప్పి. సో గైస్ మీరు చూడొచ్చు వెనకాల, దట్ ఈస్ ద గండికోట అనమాట కంప్లీట్ గా. అండ్ దెన్ ఫోర్ట్, గండికోట ఫోర్ట్ బేసికలీ. అండ్ ఇటు చూసుకుంటే మనకి ఫ్రీక్అవుట్ క్లాంపింగ్ జోన్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. అండ్ మీరు ఇటు వెనకాల చూసుకుంటే చాలా టెంట్లు ఉన్నాయి, చాలా. ఇవన్నీ పెయిడ్ టెంట్స్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనకి పెయిడ్ టెంట్సే. కాకపోతే మేము ఇక్కడ మేము తెచ్చుకున్న టెంట్స్ 1, 2 అండ్ దెన్ 3. ఈ 3 టెంట్స్ మేము తెచ్చుకునేవి పెయిడ్ కాదు, మన ఓన్ టెంట్స్ తెచ్చుకున్నాము. సో ఓన్ టెంట్స్ కూడా అలౌడ్ అనమాట ఇక్కడ. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్, ఇది వేసుకోకూడదు ఇది వేసుకోవచ్చు అని చెప్పి. సో మన వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాము, చూసారు కదా. అండ్ మనకి పర్ఫెక్ట్ టైమింగ్, సన్ రైజ్ కూడా అవుతుంది. వ్యూ అయితే అమేజింగ్ ఉంది. సో గైస్ బేసికల్గా ఎక్కడికి వచ్చినా కానీ మనం నేచర్ ప్రశాంతంగా ఉందంటే మనం వెళ్ళి ఖచ్చితంగా పాడు చేస్తాం అనమాట. సో మీరు చూడొచ్చు కంప్లీట్ గా ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు పడేసి ఉన్నాయి. సో దట్ ఈస్ ఏ వర్స్ట్ థింగ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్ అనమాట. ఇలాంటి లొకేషన్స్ కి వచ్చినప్పుడు పాడు చేయకండి ప్లీజ్. మన నెక్స్ట్ వాళ్ళకి కూడా, ఐ మీన్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా కొద్దిగా నీట్ గా ఉంటే బాగుంటుంది. అదే అందరు మెయింటైన్ చేసుకుంటే రియల్లీ ఫీల్ గుడ్ అనమాట. అంతేగాని ఎక్కడికి వస్తే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ పడేసి పాడు చేసేస్తే వీఆర్ స్పాయిలింగ్ అవర్ మదర్ నేచర్. సో గైస్ దిస్ ఈస్ ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటారు కదా. ఒకసారి మీకు కెమెరా కంప్లీట్ గా తిప్పి నేను చూపిస్తాను, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో లొకేషన్. సో గైస్ మీకు ఇక్కడ డీటెయిల్స్ చెప్తానండి. గండికోట అది ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటాం కదా. సో ఇక్కడ బయట టెంట్స్ వచ్చేసి దే చార్జ్ 700 రూపీస్ పర్ టెంట్ అనమాట. అండ్ వాళ్ళ టెంట్సే అండ్ రెంట్ లాగా అనమాట. 3 people కెన్ అకామిడేట్. అండ్ దెన్ లోపల చూసుకుంటే మనకి, అంటే ఫెన్సింగ్ లోపల చూసుకుంటే మనకి అక్కడ కూడా టెంట్స్ ఉన్నాయి. సో నార్మల్ ఇట్లాంటి టెంట్స్ అయితే దే విల్ చార్జ్ సమ్వేర్ అరౌండ్ 1000-1500 చార్జ్ చేస్తారు లోపల అయితే. అంటే కొద్దిగా సెక్యూర్డ్ గా ఉంటుంది అలాగనమాట. అంత సెక్యూరిటీ ప్రాబ్లం ఏం లేదు, బట్ స్టిల్ కొద్దిగా సెక్యూరిటీ గురించి కాషియస్ ఉన్న వాళ్ళు అది ఆప్ట్ చేసుకోవచ్చు. ఇంకొద్దిగా పాష్ గా కావాలనుకుంటే లోపల ఇంకొద్దిగా రూమ్స్ లా ఉన్నాయి చూడొచ్చు మీరు. సో ఆ రూమ్స్ ఏంటంటే కంప్లీట్లీ ఏసీ ప్లస్ బాత్రూమ్ ప్లస్ ఇంకా వాట్ నాట్ ఆల్ ది మనకి ప్రాపర్ గా హోటల్లో రూమ్ తీసుకున్నట్టే ఉంటుంది. దే చార్జ్ 2500 రూపీస్ అది చార్జ్ చేస్తారనమాట. దాన్ని బట్టి మనం ఏం కావాలో చూస్ చేసుకోవచ్చు. సో మేమేంటంటే వి బాట్ అవర్ ఓన్ టెంట్స్ కాబట్టి మేము ఇంకా వేరే ఛార్జెస్ ఏమీ పే చేయలేదు. జస్ట్ బాన్ ఫైర్కి ఒక 200 రూపీస్ పే చేస్తే వాడు ఒక బండిల్ ఆఫ్ స్టిక్స్ ఇచ్చాడు. అండ్ దెన్ కొద్దిగా కిరోసిన్ కూడా ఇస్తాడు అనమాట. సో దట్ మనకి వీ కెన్ హ్యావ్ సమ్ ఫన్ లాగా అనమాట. అండ్ దెన్ మనకి బాత్రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అక్కడ ఉన్నవి. సో వాళ్ళు ఏంటంటే పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో కంప్లీట్ వాష్రూమ్ యూజ్, బాత్ కూడా హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. 30 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. 1 hour later. సో గైస్ మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము, స్నానం చేసాము, అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వీఆర్ రెడీ టు రైడ్ అనమాట. సో ఎండ స్టార్ట్ అయిపోయింది విపరీతంగా, కొండ మీద కదా మనకి. ఇంకేంటంటే చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. మరీ భయంకరం అయ్యే లోపే వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ హియర్. నేను శ్రీపాల్ వీఆర్ రెడీ అనమాట. అండ్ దెన్ ఈ టెంట్స్ తీసేసి వీ విల్ ప్యాక్ చేసేద్దాము. సో టెంట్ లోపల చూపిస్తాను కదా, చూపించలేదు మీకు. సో దిస్ ఈస్ ద టెంట్ అనమాట. సో ఇటు పక్కన నా రైడింగ్ గేర్ అండ్ హెల్మెట్ పెట్టాను. ఆ ఏరియాలో నేను బ్యాగ్స్ అనేవి పెట్టుకున్నాను అనమాట. అండ్ దెన్ ఇది ఇంకో 2 ఉన్నారు దీంట్లో. సో ఈ టెంట్ కెపాసిటీ వచ్చేసి మొత్తం 4. సో 3 ఉండే టెంట్లో. అండ్ దెన్ దిస్ ఈస్ ద బేబీ టెంట్, చిన్న టెంట్ అనమాట. శ్రీపాల్ పడుకున్నాడు ఆరామ్స్. పులి ఉంటాడంట దాంట్లో, ఆరామ్సే పడుకున్నాడు ఒక్కడే.
రాత్రి మొత్తం గురక పెట్టుకుంటూ. అండ్ దెన్ ఈ టెంట్లో వచ్చేసి అభి అండ్ వంశీ వాళ్ళిద్దరు పండుకుంటున్నాయి అనమాట. సో యా, రోడ్ ఒక్కటి బాగాలేదు, నైట్ టైం కొద్దిగా ఇబ్బంది పడ్డాము రావడానికి ఇక్కడికి. అంటే మధ్య మధ్యలో ఆగడము, ప్లస్ ఏంటంటే రోడ్ కూడా అంతా కచ్చా రోడ్ ఉండే అనమాట. సో యా, దట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్సే. మనకి ఏంటంటే ఒక హిల్ ఘాట్ రోడ్ కూడా ఉంది, ఘాట్ సెషన్ కూడా ఉంది. సో అది కూడా ఇప్పుడు చూపిస్తాను నేను మీకు వెళ్తూ అంతా కంప్లీట్ గా సెట్ అయిపోయి రెడీ అయిపోయి లగేజెస్ అన్ని బైక్ మీద మౌంట్ చేసేసిన తర్వాత సో మన దాదా చూడొచ్చు రిలాక్స్ అవుతుంది అనమాట ఇక్కడ. సో గైస్ ఇది చూడండి, రాత్రి మనం వచ్చినప్పుడు పురుగులన్నీ టకటక కొట్టి మొత్తం హెడ్ లైట్ కూడా చూడండి కంప్లీట్ బండికి ఇదంతా. ఒకవేళ ఈ వైజర్ లేదనుకోండి కంప్లీట్ మొత్తం ఈ చెస్ట్ ఏరియాకి కొట్టేవి. సో గైస్ చూస్తున్నారు కదా ఈ రూట్, ఇది డైరెక్ట్గా ఆ టెంపుల్ ఇందాక దూరం అని చూపించా కదా, సో డైరెక్ట్ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఈ రూట్. టూ మచ్ ఉంది. సో గైస్ నిన్న నైట్ వచ్చింది ఇదే రూట్ అనమాట. అసలు చూడండి ఎట్లుందో, ఫుల్ టు ఘాట్ రోడ్, అద్దరిపోయే కార్నరింగ్ చేయొచ్చు. అండ్ నైట్ టైంలో వచ్చినప్పుడు నా బండి ఇక్కడ ఆగిపోయింది, ఏమైందో అర్థం కాలేదు. సడన్గా చూస్తే రిజర్వ్లో పడింది అనమాట. కంగారు పడ్డాం ఒక 2 సెకండ్లు, ఎందుకంటే అప్పు ఉంది, ప్లస్ ఏంటంటే మనకి రిజర్వ్లో పడేసరికి సడన్గా పెట్రోల్ క్యాచ్ చేయలేదు అనమాట ఇంజన్. సో అది పరిస్థితి. అంటే జనరల్గా కోటలు అవన్నీ కొండ మీద ఉంటాయి కదా, సో అందుకని మనకి ఘాట్ సెక్షన్ తగిలింది. లేకపోతే నాకు తెలిసి ఈ ఏరియాలో కొండలు అనేది అయితే మాకు ఎక్కడా కనిపించలేదు. వచ్చేటప్పుడు తగిలినాయి కానీ ఈ ఏరియాలోనే ఉంటుంది పర్టికులర్గా. కంప్లీట్ డెజర్టెడ్ ఏరియాలా ఉందన్నమాట ఇది. కింద దిగంగానే ఫస్ట్ చేయాల్సిన పని పెట్రోల్ కొట్టించాలి, ఎందుకంటే ఆల్రెడీ నిన్న నైట్ నుంచి రిజర్వ్లో నడుస్తుంది. సో నాకు తెలిసి ఇంకో 50 కిలోమీటర్స్ మనకి, ఎందుకంటే రిస్క్ తీసుకోలేము కదా రైడ్లో. సో రోడ్ చూస్తున్నారు కదా,
అమేజింగ్ ఉంది రోడ్డు. ఏదో ఇండియాలో వెళ్తున్నట్లేదు, ఏదో ఫారెన్ లొకేషన్లో కంట్రీ సైడ్ లొకేషన్లో వెళ్తున్నట్టుంది. అండ్ నిన్న నైట్ అంతా వచ్చింది ఇదే రోడ్ అనమాట. చూపిద్దాం అనుకున్నా కానీ నైట్ ఏం కనిపించదు కదా అని చెప్పి, అంటే వీ ఎంజాయ్డ్ ది రైడ్ ఎస్టర్డే నైట్. అండ్ ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయండి ఈ రోడ్. అసలు ఆ వ్యూ చూడండి ఎట్లుందో, అమేజింగ్ కదా. కాకపోతే మేము బయలుదేరిందే చాలా రాంగ్ టైంలో బయలుదేరినాము. మార్నింగ్ 6కి లేచినా కానీ నెమ్మదిగా మొబైల్ ఛార్జింగ్ అని చెప్పి, లేకపోతే టెంట్లలో ఉన్నాం కదా, ప్రాపర్ పవర్ కేబుల్స్, పవర్ కనెక్షన్ ఎక్కడ దొరకలేదన్నమాట. సో అందుకని కొద్దిగా ఆ కనెక్షన్లు ఈ కనెక్షన్లు అని చెప్పి కొద్దిగా డిలే అయిపోయింది. చలో చలో రే దాదా, చలో చలో రే దాదా, స్టడీ ఫుల్ ట్యాంక్ చేస్తాను. రోడ్డు అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంది రోడ్డు. నిన్న మనం వచ్చిన రోడ్డు కూడా ఇట్లానే ఉండింది, కానీ మనం వచ్చింది ఈ రోడ్డు కాదు అనుకుంటాను నేను. ఎందుకంటే నిన్న మేము వచ్చింది ఫుల్ టు కచ్చా పచ్చా రోడ్ అనమాట, భయంకరంగా ఉండింది. అండ్ ఇది వచ్చేసి మనకి టోల్ గేట్ ఉంది. ఇక్కడ టోల్ గేట్ ఉందంటే ఆబ్వియస్గా రోడ్డు బాగానే ఉంటుంది. సో మనం వచ్చింది ఈ రూట్ కాదు, వెళ్తోంది వేరే రూట్. ఇందా చెప్పాను కదా టీ టర్న్ తీసుకుంటున్నాం అని చెప్పి, అంటే ఒకవైపు నుంచి వచ్చి ఇంకో వైపుకి వెళ్తున్నాం అని చెప్పాను కదా. సో ఎక్కడికి వెళ్తున్నాం అన్న విషయం ఇంకా మీతో షేర్ చేయలేదు. సో ప్లాన్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు నంది హిల్స్ అనమాట, కర్ణాటక. ఇంతకుముందు ప్లాన్ అహోబిళం అండ్ దెన్ అటు నుంచి మహానంది ఇది ఉండే కదా. సో అది టర్న్ అయిపోయింది, టీ టర్న్ తీసుకుని నౌ వీఆర్ గోయింగ్ టు నంది హిల్స్. అండ్ మనకి మ్యాప్లో చూసుకుంటే నంది హిల్స్ ఈజ్ 221 కిలోమీటర్స్ అని చూపిస్తుంది ఈ పర్టికులర్ పాయింట్ నుంచి. అండ్ 5 hours 3 minutes అని చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకి టైం వచ్చేసి కిतना हुआ, టైం వచ్చేసి 1 అయింది. అంటే బై 6 o'clock వీ షుడ్ బి దేర్. యాక్చువల్గా ఇందాక బ్రేక్ఫాస్ట్గా ఆగాం, కానీ బ్రేక్ఫాస్ట్ లాగా తినలేదు, మంచి ప్రాపర్ లంచ్ లాగా గుద్దామన్నమాట. సో ఇంకా మధ్యలో ఇక్కడ జస్ట్ ఒక 10 to 15 minutes చాయ్ బ్రేక్ అలా తీసుకోవడానికి అవుతామేమో, అంతేగాని అంతకంటే ఫ్యూయల్ బ్రేక్ కూడా అయిపోయింది కాబట్టి మనకి ఇంకా ఆగాల్సిన పని లేదు. అట్లానే టెస్ట్ కొట్టేస్తామని కూడా కాదు. 200 kilometers ఉంటే 220 kilometers అని చూపిస్తుంది కదా. సో మేము వచ్చేసి 100 kilometers ఒకసారి ఖచ్చితంగా అవుతాం అనమాట. సో గైస్ ప్రస్తుతానికి మనము పులివెందుల వచ్చామన్నమాట. అదే పులివెందుల చాలా ఫేమస్ పవర్ఫుల్ ఏరియా కదా. సో ఇప్పుడు మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే పులివెందుల 2 kilometers, అంటే ఇది యాక్చువల్గా ఇది పులివెందులే. ఇక్కడ నుంచి 2 kilometers మెయిన్ బస్ స్టాండ్ అనమాట. సో ఇప్పుడు మనం రైట్ తీసుకున్నాం కదా, సో ఇటు వెళ్ళిపోతే కదిరి. సో వచ్చిన రూట్ యాక్చువల్గా పులివెందుల కదిరి హైవే అంటారు. హైవే అంటారు కానీ హైవే కాదు, పులివెందుల కదిరి రోడ్డు. ఈ రోడ్డు మాత్రం అసలు ఇంకో రేంజ్లో ఉంది. ఇప్పటి వరకు ఆ రోడ్లో వచ్చి ఈ రోడ్లో వస్తే ఏదో స్వర్గంలో నడుపుతున్నట్టుంది బండి, అంత భయంకరంగా ఉండింది ఆ రోడ్డు. కంప్లీట్లీ డించక్ రోడ్ అనమాట. బ్యాగ్ బాగానే ఉందా, పడుతుందా, ఇదో టెన్షన్. మళ్ళీ పులివెందుల అని వినడం కానీ ఇదే ఫస్ట్ టైం పులివెందుల్లో అడుగు పెట్టడం, కదిరిలో కానీ. అండ్ జమ్మలమడుగు జాతర అంటూ ఉంటారు కదా, నిన్న నైట్ అక్కడ తిన్నాము. దట్ వాజ్ గుడ్. ఫుడ్ అయితే బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఏరియాస్తో కంపేర్ చేసుకుంటే ఇటువైపు ఇటు సీమాంధ్ర ఇటువైపు రేట్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. మొత్తం మన రైడర్స్ అందరూ 6 తింటే, బ్రేక్ఫాస్ట్ చేస్తే ఒక్కొక్కళ్ళు 2-3 ఎగ్ దోశలు తింటే చివరికి తిప్పి కొడితే అయింది 500 అయిందనమాట. అంటే 6 రైడర్స్కి ఒక్కొక్కళ్ళు 2-3 దోశలు తింటే ద టోటల్ కాస్ట్ వాస్ జస్ట్ 500 గంతనే. సో చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఇటు ఈ నిన్నే కాదు, మనం రైడ్ స్టార్ట్ చేసిన దాని నుంచి మన హైవేలో దాబాలో తిన్నా కానీ అక్కడ తిన్నా కానీ, సో ఇట్స్ ఫుడ్ అంతే నాకు చాలా రీజనబుల్ అనిపించింది అనమాట ప్రైస్. ఇటు సీమాంధ్రాలో ఇంకా రీజనబుల్ అనిపిస్తుంది. సో ఫుడ్కి అయితే పెద్ద మనకి ఖర్చు ఏం అవ్వట్లేదు. మెయిన్ ఖర్చు అయ్యేది ఎట్లా క్యాంపింగ్ కాబట్టి చేసేది కూడా, మెయిన్ ఖర్చు అయ్యేది మాత్రం ఫ్యూయల్కే అనమాట. సో ఫ్యూయల్కి ఎంత అయింది ఈ రైడ్కి ఏంటి అనేది కూడా నేను ఐ విల్ డెఫినెట్లీ అప్డేట్ యూ గైస్. సో నాకు ప్రస్తుతానికి మైండ్లో ఉన్నవి 2 చేంజెస్. ఒకటి హెల్మెట్ ఖచ్చితంగా మార్చాల్సిందే. అండ్ ఇంకోటి వచ్చేసి తెలిసిందే మీ అందరికీ, చాలా రోజుల నుంచి కొట్టుకుంటున్నా, యా అది. ఇవి 2 అనమాట చేంజెస్ చేయాల్సినవి. ఓ ఓ ఓ ఓ లొకేషన్ చూడండి, అసలు అదిరిపోయింది.
అండ్ మన వాళ్ళు పర్ఫెక్ట్గా లొకేషన్లో ఆపారు.